భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో మొట్టమొదటి టెస్టు మ్యాచ్లో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టు మ్యాచ్లో మాత్రం ఓటమి పాలైంది. మొదటి టెస్టు మ్యాచ్లో ఎదురైన ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకున్న భారత్ జట్టు రెండో టెస్టు మ్యాచ్లో వాటిని అమలు చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు మొదటి టెస్టు మ్యాచ్లో ఏ విధంగా అయితే 4వ రోజుకే విజయాన్ని సాధించిందో భారత్ జట్టు కూడా అదే రీతిలో రెండవ టెస్టులో 4వ రోజున విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ జట్టులో కీలక ఆటగాళ్లు లేకపోయినా సరే పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించడంతో విమర్శకులు కూడా భారత్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. యువ ఆటగాళ్లు అన్ని విభాగాలలో ఇంగ్లాండ్ జట్టుకు అగ్ని పరీక్ష పెట్టారు. ఈ ఓటమిని అసలు ఊహించని ఇంగ్లాండ్ జట్టు తదుపరి టెస్టు మ్యాచ్ కోసం ప్రణాళికలను రూపొందించే పనిలో పడింది. రెండవ టెస్టులో ఓడిపోయిన వెంటనే ఇంగ్లాండ్ జట్టు దుబాయ్కి వెళ్లిపోయింది. మూడవ టెస్టు జరిగేది రాజ్కోట్లో. కానీ ఇంగ్లాండ్ జట్టు దుబాయ్ వెళ్లడం వెనుక పెద్ద ప్లాన్ ఉంది. మూడో టెస్టు మ్యాచ్ ఆరంభం అవడానికి ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ప్రాక్టీస్ క్యాంపస్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్లీ అదే స్టేడియంలో రాజ్కోట్ టెస్ట్ కోసం తీవ్రంగా శ్రమించనుంది. ముఖ్యంగా అక్కడ స్పిన్ ట్రాక్ను ఏర్పాటు చేసి గట్టిగా ప్రాక్టీస్ చేయనున్నారు. రాజ్కోట్ వేదిక స్పిన్కు ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి ఇండియాకు చెక్ పెట్టడానికి విపరీతమైన స్పిన్ ట్రాక్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీస్ చేయనుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కోచ్ మెక్కల్లం దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఇంగ్లాండ్ జట్టు తిరిగి మళ్లీ ఫిబ్రవరి 13న నేరుగా రాజ్కోట్కు చేరుకోనుంది. మరి దుబాయ్లో ప్రాక్టీస్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.